కుమారా, కృతజ్ఞతలు. నాకు నీ వల్ల శాప విమోచనం జరిగింది. మీరెవరు మహాత్మా? నేను పుష్పరథుడని పిలువబడే గంధర్వుడను. ప్రతి శుక్రవారం పద్మ సరోవరంలోని బంగారు కమలంతో ఈ పద్మగంధి మహాలక్ష్మిని పూజిస్తుంది. ఆ సరస్సు ఒక నాగరాజు అధీనంలో ఉంది. ఒకనాడు నేను ఆమెను చూచి కామించిన కారణం చేత మహాలక్ష్మి నాకు ఈ శాపం ఇచ్చింది. ఆ పద్మగంధికి నచ్చిన వాడి చేతనే నాకు శాప విమోచన అవుతుందని ఆ జగన్మాత చెప్పింది. ఆ వీరుడవు నువ్వే. నీకు విజయం కలుగుగాక. వెళ్ళిరా, అదుగోని యజ్ఞధేను. ధన్యుణ్ణి. నమస్కారంతో నా ఆకలి తీరుతుందా నాయన? 4 నాళ్లైంది ఆహారం లేక. ఆ ఆవు పాలిచ్చి ఆశీస్సులు అందుకుని వెళ్ళు నాయన. మహర్షి, ఇది యజ్ఞపశు. ఈ ధేనుపై నాకు అధికారం లేదు. నగరానికి వెళ్లి ఆహారం అర్థించి తీసుకొస్తాను. కొంచెం శాంతించండి. మూర్ఖుడా, మహర్షి అడగడమే మహాభాగ్యంగా ఎంచగా ఇవ్వనంటావా? మాకు ఆ మాత్రం ధర్మం తెలియదంటావా? నీ దురహంకారానికి ఫలితంగా సర్పరూపమే బ్రతు. స్వర్ణమంజరి కావాలనా, సర్పము కావాలనా? స్వర్ణమంజరి. స్వర్ణమంజరి నిజంగా నాకు దొరుకుతుందా? స్వర్ణమంజరి నీకు లభించేట్టు చేస్తాను. రా. స్వర్ణమంజరి నిజంగా నా దక్కితే నా కాలుగడికి నీ నెత్తిన, నీ కాలుగడికి నా నెత్తిన తొలుకుంటా. పద. అతిథి వచ్చారా? అతనికి పూజ చేయరా? పెద్ద పూజ, చిన్న పూజ గురు. పెద్ద పూజ చేయరా? అవకాశం ఇవ్వకపోతే తప్పు మనదే అవుతుందన్నావి. ఇచ్చిన గడువు దాటిపోయింది. ఇప్పుడేమంటావు? ప్రగల్భాలు పలకగానే ప్రతిభావంతులని భ్రమ అంటావు కదూ? కాదు నాన్న, అతడి ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం నిండి ఉంది. జయంతుడు వస్తాడని నమ్మకం నాకింకా ఉంది నాన్న. నాకు ఆ నమ్మకం లేదు. ఆఖరి క్షణం వరకు ఆగి ఉన్నా. లాభం లేదు. కానివ్వండి. బాలుణ్ణి యోప స్తంభానికి బంధించండి. కానివ్వండి.
పురోహితుణ్ణి పాంచాల రాజా. అదుగో నీ యజ్ఞ పశువు. ఆ బాలుణ్ణి బంధవిముక్తుని చేయండి. ఇదే మన యాగవసు. బాలుని విడవండి, విడవండి. రాకుమార, ఏమిటి రూపం? మార్గమధ్యంలో ఒక మాయావి నాకు ఈ రూపం కల్పించాడు. దయామయులైన మీకీ కఠిన శాపమా? చూశారా నాన్న, మాట నిలబెట్టుకున్న మహావీరుడు. అవును తల్లి, ఈ మహనీయుడికి మనం చేయగలిగిన ఉపకారం ఏమిటి? ఈ సర్పరూపం ఎలా తొలగిపోతుంది? నాన్న, పవిత్రమైన పద్మ సరస్సులో స్నానం చేస్తే ఎటువంటి మాయలు మంత్రాలైనా తొలగిపోతాయి. నీ అనుజ్ఞ అయితే తక్షణం బయలుదేరి తల్లి. దానికి నువ్వే సమర్థురాలివి. ఈ రాకుమారునికి నిజ రూపం వస్తే నిన్ను కన్న నా బ్రతుకు సార్థకత చెందుతుందమ్మా. బలపడు. అలాగే నాన్న. నేను గొప్ప వాళ్ళ చేతిలో చచ్చిపోతానని మా నాన్న చెప్పాడు. నువ్వు చంపుతావేంటి? నేను గొప్పడిగానా? అబ్బా, నీ గొప్ప ఏంటో చెప్పండి. మన మంత్రం చదివామంటే మనం ఎదిరిస్తున్నాడు మైకం కమ్మి అలా హరిస్తూ ఉండాల్సిందే. అయితే నేను ఎట్లా చచ్చిపోతున్నాగా నువ్వు నాకు ఆ మంత్రం చెప్తే వచ్చే జన్మలో నేను గురువు. నువ్వు గురువు, నేను గురువుని అయిపోతానా? అవునులే, ఎలాగ చెప్తుండవుగా మంత్రం చెప్తా. ఇదికో అజ్జం పెట్ట జజ్జం పుట్ట జజ్జం పద్మ, నీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీరు నాకు కృతజ్ఞత చెప్పుకోకర్లేదు. సర్పరూపంలో మీరుండడం నాకు ఇష్టం లేక నేను ఈ పని చేశాను. అయితే నేను ఈ రూపంలో ఉండడమే నీకు ఇష్టం అన్నమాట. ఏ, మీకు కష్టంగా ఉందా? అవును. ఎందుకో? ఎందుకా? సర్పరూపంలో నీ కంఠాన్ని అలంకరించినప్పుడున్న ఆనందం నాకు ఇప్పుడెక్కడుంది? నా దేహం అంతా తీయని బాధ ఎందుకో అనుకున్నాను. సర్పాన్ని ధరించినందువలనన్నమాట. పద్మ, తీయని బాధలోనే తీరని కోరికలు దాగి ఉంటాయి. ఏమిటో ఆ కోరికలు? చెప్పమంటావా? ఉమ్.